మనమైతే బిస్కెట్ మాన్స్టరీ చూడడానికైతే వచ్చేసాం. ఆ పైన కనబడుతుంది కదా, అదే అనమాట. అక్కడికైతే ఎక్కాలి. మనం బైక్స్ అంతా అక్కడ పార్క్ చేసాం అనమాట. అక్కడ దూరంగా బైక్స్ కనబడుతున్నాయి కదా, లైన్ అప్ ఉన్నాయి కదా ఫ్రంట్ రోలో, అక్కడైతే మనం బైక్స్ పార్క్ చేసాం. గోపి అయితే రాలేదు, ఎందుకంటే తెలుసుగా మీకు యాక్సిడెంట్ జరిగింది, కాలు కొంచెం పెయిన్గా ఉంది, ఎక్కలేను అని చెప్పాడు. అందుకోసమే రాలేదనమాట. నేను ఊరికే వెళ్ళి ఒకసారి చూసి వస్తామని చెప్పేసి అయితే వెళ్తున్నాను. చాలా పైకి ఎక్కాల్సి వస్తుంది. ఇది ఇప్పుడే గసెక్కుపోతుంది బాబోయ్, ఇంకా చాలా పైకి ఎక్కాలా. అక్కడ ఎలా ఉంటుందో మరి, ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. సో గైస్, సరౌండింగ్స్ చూడండి ఎట్లుందో ఇక్కడ, చూపిస్తాను చూడండి. ఓహోహోహో, ఎట్లా చూడండి, వావ్ సూపర్ కదా, ఎక్సలెంట్ గైస్, భలే ఉంది చూడండి. అబ్బా, ఇదే అనమాట మానిస్ట్రీ. ఇక్కడ కనబడుతుంది కదా, అదే అనమాట మానిస్ట్రీ. సో ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి మానిస్ట్రీ మీకు నేను. అక్కడ కనబడుతుంది కదా, యా. సో ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, సో మెట్ల నుంచి వెళ్ళాలన్నమాట పైకి. పైకి వెళ్ళేసి చూద్దాం. సో గైస్, ఇక్కడ చూడండి, ఇది ఉంది చూడండి. సో ఫస్ట్ టైం అయితే ఇది చూడడం, ఇది పొడుగు వరకు ఉంది. నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తాను. గైస్, అక్కడ చూసారా, మన ఫ్రంట్ సైడ్కి వచ్చేసాం. ఎంత పెద్ద బుద్ధుడి విగ్రహం చూడండి. ఓ సూపర్ కదా, చూడండి ఎంత పెద్ద బుద్ధుడి విగ్రహము. ఓ, అండ్ మోర్ ఓవర్ ఫ్రంట్ నుంచి చూసారనుకోండి, వ్యూ చూడండి ఎట్టుందో. ఈ 360 డిగ్రీస్ వ్యూ చూడండి. మౌంటైన్స్ అక్కడ ఏదో ఉంది కన్స్ట్రక్షన్ అనమాట, అట్ల నుంచి అట్లా చూడండి. ఓ సూపర్గా ఉంది కదా, ఎక్సలెంట్. సో ఇది అనమాట డిస్కిట్ మాన్స్ట్రీ, చూడొచ్చు మీరు. ఇంకా లోపలికి వెళ్ళాలనుకోవట్లేదు నేను, లోపలికి అసలు అలౌడ్ ఉందో కూడా తెలియలేదు, అందరూ ఏడే అయితే ఉన్నారు. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2-3 ఫొటోస్ తీసుకునేసి వెళ్ళొచ్చా అమ్మా. ఓకే, లోపలికి తెల్లట్లేదు నేను. సో ఇక్కడ నుంచే ఒక 2-3 వీడియోలు తీసుకునేసి ఫొటోస్ తీసుకునేసి ఇంకా బయలుదేరడం అనమాట. సూపర్గా ఉంది కదా, వావ్ ఎక్సలెంట్గా ఉంది బాబు బుద్ధుడి విగ్రహం. సో గైస్, మనమైతే ఆ పైన మాన్స్టర్ ఉంది కదా, దాన్ని అయితే చూసేసాం. ఆల్మోస్ట్ దిగి వచ్చేసాను అనమాట. మా టీమ్మేట్స్ అలా మాట్లాడితే దిగి వచ్చేసాను నేను. సో ఇంకేముంది, బైక్స్ దగ్గర పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో నేను ఇంకా డైరెక్ట్గా మిమ్మల్ని మోటో వ్లాగ్లో అయితే లాక్ చేస్తూ కలుస్తాను గైస్. ఏం లేదు, ఇంకా జస్ట్ ఇంకెళ్ళి స్టే అనమాట, వెళ్ళిపోవడం. నాకు తెలిసి ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే మా స్టేకి. డైరెక్ట్గా స్టేకి వెళ్ళిపోవడమే. లేదంటే మధ్యలో క్యామెల్ రైడ్ అయితే ఉండొచ్చాము, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. ఉంటే క్యామెల్ రైడ్ ఉండొచ్చు అనుకుంటున్నాను. బిస్కెట్ చూసుకునేసి అందరూ బయలుదేరేశారనమాట. మనం కూడా బయలుదేరడమే. సో మన వెనకాల ఇంకా ఒక 3-4 వెహికల్స్ అయితే ఉన్నాయిలేండి. అయినా ఏం ప్రాబ్లం లేదు, పెద్ద దూరం లేదు మన నూబ్రా వ్యాలీకి, డిస్టెన్స్ అయితే ఎక్కువ లేదు. త్వరగా వెళ్ళేసి స్టే. అక్కడ ఏదో క్యామెల్ రైడ్స్ చాలా బాగుంటాయంట. సో క్యామెల్ రైడ్స్ చూసుకునేద్దాం. ఈ వ్యూ ఉంది కదా, ఇది ఎక్కేటప్పుడు బాగుంది, దిగేటప్పుడు ఇంకా సూపర్గా ఉంది చూడడానికి. వా సూపర్ గైస్. అది చాలా బిస్కెట్ మాన్స్టర్ ఉంది కదా, అది చాలా పెద్దది. లోపలికే వెళ్ళలేదు నేను, ఎందుకంటే షూ ఇప్పమని చెప్పారు. మళ్ళీ షూ ఇప్పి అవన్నీ వేసుకునేది ఎక్కడ వేసుకుంటామని చెప్పేసి నేనైతే వెళ్ళలేదన్నమాట. దట్స్ ఓకే.
ఏంది అది మ్యాక్సిమం అది ప్రేయర్ హాల్ అనుకుంటున్నాను నేను. సో ఇదంతా వచ్చిన దారే గైస్. నేనేం చేస్తానంటే అక్కడ మనం స్టార్టింగ్ ఆర్చ్ దగ్గర యూటర్న్ తీసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్టేకి అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ చూసారంటే మొత్తం ఆఫ్ రోడ్ అనకన్నా మనం డెజర్ట్ మధ్యలో అయితే రైడ్ చేస్తున్నాం గైస్. ఇవన్నీ శాండ్ డ్యూన్స్ అంటారు వీటిలన్నిటిని. ఇక్కడ ఉంది కదా, వీటిలన్నిటిని శాండ్ డ్యూన్స్ అంటారు. మా బ్యాకప్ వెహికల్ అక్కడ పోతాను చూడండి. నాకు హెల్మెట్, నేను యాక్చువల్గా గ్లౌస్ తీసాను అనమాట, లేకపోతే నేను అట్టే పోయిండేవాడిని. సో బైక్స్ అని ఇక్కడే పార్క్ చేస్తున్నారంటే మా స్టే అయితే వచ్చేసింది అనమాట. ఇది చూడండి, ఇది మొత్తం శాండ్ అనమాట. శాండ్ డ్యూన్స్ అంటారు లేదా డెజర్ట్ అని కూడా అంటారు. సూపర్ సూపర్ సూపర్. ఓహోహోహో మగా. చూసారా, నేను ఆ శాండ్లో తోలాను అనమాట. వెహికల్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఆ శాండ్లో, సూపర్. సో మా క్యాప్టెన్ అయితే అక్కడెక్కడో పార్క్ చేయమని చెప్తున్నాడు. బాబు ఈ బండిని కష్టం ఆ స్వామి. సో ఎక్కడ పార్క్ చేయాలి? సరే పార్క్ చేసి మళ్ళీ లాక్ చేస్తాను. సో మనమైతే స్టే రీచ్ అయ్యామన్నమాట. మా స్టే వచ్చి డెజర్ట్ మధ్యలో ఉంది. అక్కేలేస్ అయితే ఇక్కడ ఉన్నాడు చూడండి, చూపిస్తాను మీకు ఫ్రంట్ వ్యూలో. సో ఇక్కడ అనమాట అక్కేలేస్. ఎట్టుంది చూడండి వెహికల్. బా ఇంత బురద ఎట్లా చూడండి. నెక్స్ట్ లేక్ వెళ్ళినప్పుడే నేను వాష్ చేపిస్తాను. సో ఇదేనమాట మా బ్యాకప్ వెహికల్. చూస్తున్నారు కదా, ఇదే బ్యాకప్ వెహికల్. నేను వచ్చిన ఏజెన్సీ, ట్రావెల్ ఏజెన్సీ వచ్చి ఇదే అనమాట. ఇక్కడ ఉంది కదా, డ్రీమ్ రైడర్స్ మోటో టూరింగ్ ఎల్ఎల్పి అని చెప్పేసి ఇదే అనమాట నేను వచ్చిన ఈ రైడ్ టూర్ ఆర్గనైజర్స్ అనమాట. సో ఇదే బ్యాకప్ వెహికల్. మనకి అన్నీ మన లగేజ్ మొత్తం ఇందులోనే ఉంటుంది. లగేజ్, పెట్రోల్ కావాలంటే ఇవన్నీ, ఫ్యూల్, మెడికల్ అన్నీ దీనిలోనే ఉంటుంది అనమాట. సో ఈ సరౌండింగ్స్ చూడ ఎట్లా ఉందో, మొత్తం కొండలే చూడండి. మొత్తం సరౌండింగ్స్ మొత్తం కొండ, ఈ మధ్యలో వచ్చి డెజర్ట్ అనమాట. అందుకోసమే దీన్ని వ్యాలీ అని చెప్పి పిలిచారు, నూబ్రా వ్యాలీ అనమాట. ఇది చూడండి, సరౌండింగ్స్ చూడండి ఎట్లుందో, సూపర్ కదా. సో మొత్తం ఇది వెనకాల మొత్తం శాండ్ డ్యూన్స్ అనమాట. ఇక్కడంతా నార్మల్ మౌంటైన్స్, ఇక్కడంతా నార్మల్ మౌంటైన్స్ చూడొచ్చు కదా, అక్కడంతా నార్మల్ మౌంటైన్స్. అట్లే ఇటు వచ్చామనుకోండి, వెనకాల ఇదంతా గ్లేషియర్ మౌంటైన్స్ అనమాట. ఇదంతా దీని వెనకాల గ్లేషియర్స్, మళ్ళీ ఇది నార్మల్ మౌంటైన్స్ అనమాట. ఆడ ఇప్పుడుదా మంచు కురుస్తాను చూడండి, అక్కడ స్నోఫ్లేక్స్ అక్కడ పడుతూ ఉంది అక్కడ. సో ఇంకొక గ్రూప్ ఏదో వచ్చినట్టుంది ఇక్కడ ఇప్పుడే. గాయ్స్ ప్లాన్లో ఒక స్మాల్ చేంజ్. నేను ఇంకా ఇది మా స్టే అనుకున్నాను, కానీ ఇది మా స్టే కాదనమాట. ఇక్కడెక్కడో డబుల్ హంప్స్ క్యామెల్ ఉందంట. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ, డబుల్ హంప్ క్యామెల్ ఉందని రైడ్ ఉందని చెప్పి. సో మనమైతే ఆ క్యామెల్ రైడ్కి అయితే వెళ్తున్నాం. అది ఎక్కడుందని మీకు చూపిస్తాను చూడండి. ఆ మూల అక్కడ కనబడతాను చూసారా, లాస్ట్లో క్యామెల్స్. మీకు ఇక్కడ నుంచి సరిగా కనబడదు మోస్ట్లీ. సో నేను దగ్గరికి వెళ్ళి నాకు చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళి మనం ఒక క్యామెల్ రైడ్ అయితే తీసుకుందాం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, డబుల్ హంప్ క్యామెల్ మీద మామూలుగా అయితే ఒక హంపే ఉంటుంది. ఇక్కడ ఉండే క్యామెల్స్కి డబుల్ హంప్ ఉంటుందంట, అదే స్పెషాలిటీ. Of fire, burning down.
టికెట్ తీసుకునేసాను నేను, మీకు చూపిస్తాను చూడండి. సో ఇదనమాట టికెట్, 350 రూపీస్, 15 మినిట్స్ క్యామెల్ రైడ్, 350 రూపీస్ అంట. దట్స్ ఓకే, ఇందూరం వచ్చాం, ఒకేసారి కదా ట్రై చేసేది మనం అనేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అటు చూడండి వరుస పెట్టి క్యామెల్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ముందరికి వెళ్ళి చూపిస్తా చూడండి గైస్, వెనకాల చూడండి ఎన్ని క్యామెల్స్ ఉన్నాయి చూడండి. వావ్, సూపర్గా ఉన్నాయి కదా క్యామెల్స్ అన్నీ. ఇక్కడ వరుస పెట్టి అన్నీ చూడండి, వరుస పెట్టి అన్నీ కూర్చోండి. ఓకే, ఇప్పుడు మనం ఈ స్లిప్ వాళ్ళకి చూపించి ఏదో క్యామెల్ రైడ్ అయితే చేద్దాం. కమాన్. గైస్ నేను చెప్పాను కదా ఇక్కడ ఉండే క్యామెల్స్కి డబుల్ హంప్ ఉంటుందనేసి, చూపిస్తాను చూడండి మీకు క్లియర్గా. సో ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక హంప్ ఉందా, ఇక్కడ ఒక హంప్ ఉంది, ఇక్కడ ఒక హంప్ ఉంది. మనుషులు మధ్యలో కూర్చోవచ్చు అనమాట. దీన్నే డబుల్ హంప్ క్యామెల్స్ అయితే అని అంటారు. సో ఇక్కడ ఏంటంటే అందరికీ 4-5 క్యామెల్స్ అయితే ఉన్నాయన్నమాట. 4-5 క్యామెల్స్ అలా ఉన్నాయి. సింగిల్ క్యామెల్ ఎవరికి లేదనమాట. అందుకోసం నేను అందరూ అడుగుతున్నాను ఎవరు నేను తీసుకెళ్తారు సింగిల్ అని చెప్పేసి. చూద్దాం, మనకి ఎవరైనా సింగిల్ దొరుకుపోతే ఓకే, లేదంటే నేను టికెట్ వాపస్ చేసి డబ్బులు తీసుకునేస్తాను. గైస్ నేనైతే క్యామెల్ ఎక్కేసాను అనమాట, చూడొచ్చు. ఓ గైస్ నేనైతే చేసేసాను అనమాట, క్యామెల్ రైడ్ అయితే చేసేసాను. సో నేను వచ్చిన క్యామెల్ అయితే ఇదే, చూపిస్తాను చూడండి. నేను రైడ్ చేసిన క్యామెల్ అయితే ఇదే అనమాట. ఇదైతే సూపర్గా ఉండింది. ఇది చాలా యంగ్ క్యామెల్, భలే ఉందన్నమాట ఇది. ఓకే గైస్, ఇక్కడ నుంచి నేను ఇంకా మన బైక్స్ పార్క్ చేసాం కదా అక్కడికి వెళ్ళిపోతాను. సో వన్స్ అగైన్ దీని ప్రైసెస్ అయితే చెప్తాను చూడండి. 350 రూపీస్ అంట ఇది. 350 రూపీస్కి మనకి 15 మినిట్స్ రైడ్ అయితే ఉంటుందన్నమాట. 350 రూపీస్ అనమాట. సో యా, దట్స్ ఇట్ అబౌట్ దిస్. అంతే, ఇంకా నేను పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి మా రూమ్కి అయితే వెళ్ళిపోతాను ఇంకా నేను.